अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं अब्दुल्ला। 7 न्यूज़ में आपका इस्तकबाल है। अंबरपेट के इलाके पटेल नगर में पीने के पानी में ड्रेनेज का पानी मिलकर आने की वजह से वहां की आवाम बहुत परेशान है। वहां की आवाम का कहना है कि उन्होंने कई बार GHMC और मुकामी कॉरपोरेटर को इसकी कंप्लेंट की, लेकिन वो कोई एक्शन नहीं ले रहे। आइए देखते हैं हमारे नुमाइंदे सैयद अब्दुल रऊफ की ये रिपोर्ट। అమ్మా ఏమైంది? 4 సంవత్సరాల మట్టి ఇదే నీళ్ళు వస్తాయి. మాకు అసలు తెల్లగొస్తలేదు నీళ్ళు మొత్తం. ఏం నీళ్ళు ఇవి? మోరీలోంచి వస్తాయి నీళ్ళు. అంటే మంచి నీళ్ళల్లో మొత్తం మొత్తం మోరీలో డ్రైనేజ్ వాటర్ కలిసి వస్తున్నాయి. 3-4 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది మాకు. పైపులకు కూడా నీళ్ళు ఉంటాయి, చేస్తారు పోతుంది, కానీ అవి మాత్రం మంచిగా ఎవరో పట్టించుకుంటలేదు. ఎవరు వస్తున్నారు చేస్తామంటున్నారు, అయిపోతుంది. 2 రోజులు మంచిగా ఎవరు వచ్చుడే లేదు, మాట్లాడలేదు, చూసలేదు అంతే. ఓట్లప్పుడు మాత్రం వస్తారు, ఊరుకొస్తారు, కానీ ఇప్పుడు మాత్రం దానికి ఎవరికి చేత కాదు. మీ కార్పొరేటర్ చెప్పిర్రు అమ్మ మీరు? అందరికి చెప్పినావు. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడా అప్పుడా 4-5 సంవత్సరాలు అవుతున్నది. అప్పుడు డ్రైనేజ్ పైపులు వేపించేటప్పుడే మేము పైపులు మారవాలి. మారమంటే ఏంటో మంచిగా వస్తాయి ఎవరు పట్టించుకోలేదు అప్పుడు. మరి ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు కరోనా తోటి ఇప్పుడే వస్తారు. ఇప్పుడు ఈ నీళ్ళు తాగి వస్తారా? ఏమి మరి ఎవరు ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు. మేము ఎంతగానో మంది కొనుక్కొచ్చుకుంటాం. ఒక డబ్బా కొనుక్కొచ్చుకుంటాం, 2 డబ్బాలు కొనుక్కొచ్చుకుంటాం. అన్నింటి ఏడుకెళ్ళి కొనుక్కొస్తాం. ఒక్కరు అడగడం లేదు, చెప్పడం లేదు. బస్సులు కూడా ఎవరు పట్టించుకోరు. అప్పుడు వచ్చిండ్రు, ఎవరు వచ్చినా చూస్తారు, మంచిగా వస్తాయమ్మంటారు కదా, మళ్ళీ పోతారు. అదే ప్రాబ్లం మళ్ళీ. ఏం ఏరియా ఇది? పటేల్ నగర్, నరేంద్ర నగర్ అంటే పటేల్ నగర్ పటేల్ నగర్ మీది? 1 సంవత్సరం కదా, 2 సంవత్సరాలు కదా, 4 సంవత్సరాలు మట్టి ఇదే నీళ్ళు వస్తున్నాయి మాకు. అంటే ఎమ్మెల్యేకి చెప్పిరా మీరు? తవ్విరా? ఇంతకుముందు తవ్విరా? ఇక్కడ అప్పటికప్పుడే చేస్తారు, తర్వాత మళ్ళీ 2 రోజులు ఆ 2 రోజులు వచ్చినా గానీ తెల్లగతాయి, కానీ వాసనే వస్తాయి. మొత్తం వాసన వీళ్ళు ఇప్పుడు చూసిన రోజులు గట్టిన వస్తాయి. గట్టిన డబ్బులు కొనుక్కొచ్చుకుంటూ తాగుతున్నాం అంతే. అవి కూడా లేవు కదా, ఏ నీళ్ళు లేవు ఇవాళ. ఇక్కడ ఈ గల్లీకి ఇంత అందరుండి ఇంత ప్రాబ్లం ఎందుకు ఉంటుందో అర్థం కాదు. ఎప్పుడు ఇక్కడికి వచ్చేసి ఈ నీళ్ళతోనే ఉంది. మీ కార్పొరేటర్ ఎప్పటి నుంచో రాలేమ్మా ఇక్కడికి? అడగడు ఈ బస్సులు ఏమైంది కూడా ఆయనకు తెలియదు. మీ కార్పొరేటర్ పేరేంటిది? ఏం పేరు? ఏంటిదమ్మా? ఎప్పుడన్నా వచ్చి ఆడుచుకుంటే బస్సులో తొందరగా వస్తుంది. కిషన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన బాగా వచ్చేది, మాకు బాగా తెలుసు. కిషన్ రెడ్డి వస్తున్నాడంటే ఆయనకు కూడా చెప్తుంది. అప్పుడు ఇప్పుడు ఆయన ఎంపీ కదా? అంటే ఎంపీ అయినప్పటి నుంచి ఇక్కడ రాలేదా? రాలేదు. చెప్పండి ఏమైంది? మీ ప్రాబ్లం ఏంటిదమ్మా? మాకు మంచినీళ్ళ సమస్య అండి. ఇక్కడ మొత్తం డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయి. మరి మా సమస్యకు పరిష్కరించేది ఎవరు? మరి మేము ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓట్ల గురించి వచ్చినప్పుడు అమ్మ అప్ప అని కాలు మొక్కకుండా ఇంటింటికి వచ్చి దండం పెట్టిపోయినరు. మరి ఇప్పుడు మంచిలు రాకుండా డ్రైనేజ్ నీళ్ళు వస్తే చచ్చిపోతున్నాం. ముందే కోవిడ్ తో చచ్చిపోతున్నాం. మళ్ళీ ఈ సమస్య ఏంది? మాకు మంచినీళ్ళు లేవు. వచ్చే డ్రైనేజ్ నీళ్ళు మొత్తం నిండిపోయి ఉన్న డ్రైనేజ్ నీళ్ళని బోర్లలో నిండుతున్నాయి. నా బోరు నీళ్ళు లేవు, నా మంచినీళ్ళు లేవు. మరి ఏం చేస్తున్నాడు? పులి జగన్ ఏం చేస్తున్నాడు? కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఇంకెవడు ఏం చేస్తున్నాడు? వాడెవడేం చేస్తున్నాడు? వీడెవడేం చేస్తున్నాడు? కాలేరు వెంకటేష్ అయితే ముఖమే లేదు ఇప్పటి వరకు. ముఖం ఉందా లేదా? ఆయన కాలేరు వెంకటేష్ ఎవరు? ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మరి? అంబర్పేట నుంచి నిలబడ్డాడు, ఆయన గెలిచిండు. ఆయన ముఖం లేదు, ఆయనకు వచ్చి సమస్యలు పరిష్కరించే సత్తా లేదు ఆయనకు. ఎందుకు ఆయన ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నాడు? చెప్పండి.
పులి జగన్ ముఖం కూడా తెలియదు మాకు ఇప్పటి వరకు. ఈ గల్లీకి వచ్చినోడు కాదు, ఏ సమస్య ఉంది ఏముంది అసలు ఇంతవరకు ఏది తెలుసుకోలేదు పులి జగన్. మరి ఏం చేస్తున్నట్టు ఆయన? 4 సంవత్సరాలు అయింది, ఇంకో సంవత్సరం అయితే అయిపోతుంది. 4 సంవత్సరాల నుంచి మంచి సంపాదించుకున్నాడు, అయిపోయింది. ఇక ప్రజల సమస్యలు పోని, దరిద్రులలో పోని. ఇంకా ఆయన మాత్రం పట్టించుకోడా? ఇంకా పటేల్ నగర్ లో ఎక్కడి నుంచి ఎందుకైండి ఆయన? పటేల్ నగర్ లో ఓటేస్తుంది కదా ఆయన, పటేల్ నగర్ కార్పొరేటర్ అయిండు. మరి మా సమస్యలు తీర్చేది ఆయన ఏం చేస్తున్నట్టు? ఎవరికి ఏం చేస్తున్నాడు ఆయన? నీళ్ళే అయ్యన్నాడు. ఇంకా మాకు ఇవి ఇల్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, రోజు నీళ్ళు ఇస్తాము, అవి ఇస్తాము, అన్ని అబద్ధాల మాట. మీరేం డిమాండ్ చేస్తున్నారమ్మా? మాకు మంచి నీళ్ళు కావాలా, డ్రైనేజీలు మంచిగా ఉండాలి అంతే. మాకు మంచి నీళ్ళు కావాలా, ఏమంటారు కల్తీ లేని మంచి నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు కలవని మంచి నీళ్ళు కావాలా. డ్రైనేజీలు ఒక్క రోజు నిండగానే బోర్లలోకి దిగుతున్నాయి. మరి బోర్ నీళ్ళు కనీసం బోర్ నీళ్ళు తాగుదామంటే అవి కూడా లేవు కదా. మేము పెద్ద ఆయన డిమాండ్, ఆయన ఆస్తిపాస్తులు అడగట్లేదు, మాకు ఇంకో సీట్ ఇవ్వండి, మేము కార్పొరేట్లో అయితే అనట్లేదు. వచ్చే మంచి నీళ్ళు పరిశుభ్రమైన మంచిలు కావాలా, డ్రైనేజ్ నీళ్ళు సాఫ్ ఉండాలి, డ్రైనేజ్ సాఫ్ ఉండాలి అంతే. మేము కోరేది ఆ చిన్నవి 2 మాత్రమే. ఆయన చెయ్యాలా, ఖచ్చితంగా చేయాల్సిందే. ఆయన అది కూడా చేయకుంటే ఆయన వేస్ట్. मोहम्मदिया शवरमा पिछले 10 साल से सारे हैदराबाद की अव्वलीन पसंद मोहम्मद इदरीस खान, मोहम्मद इमरान खान की लाजवाब पेशकश। मोहम्मदिया शवरमा पर आइए और शवरमा, कबाब, प्लेटर, ग्रिल चिकन बिरयानी खाइए या अपने घर पार्सल ले जाइए और अपनी दावतों के जायके को 4 चांद लगाइए। हमसे कैटरिंग के लिए रब्त पैदा कीजिए और हमारी फ्रेंचाइजी के लिए भी कांटेक्ट कीजिए। हमारे ब्रांचेस मोहम्मदिया शवरमा, शमशाबाद, राजेंद्र नगर, रेती बली और पिल्लर नंबर 67 अपोजिट ओरिएंट बैंक, कादरबाग, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।